బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రికి సంబంధించి ఎన్నో విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్నమ శివార్పణ. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. సమస్త ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. ప్రేక్షకులకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. గురుగారు, శివరాత్రి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు. శివరాత్రి అసలు మనం ఎందుకు జరుపుకుంటాము, దాని ప్రాముఖ్యత ఏంటండి? ముందుగా అసలు శివరాత్రి అనేది ఎలా ఆవిర్భవించిందని తెలియాలి మనకి. అంటే శివుడు అందరూ కూడా భవుడు ఆవిర్భవించిన రోజు అంటాడు. భవుడు అంటే శంకరుడు ఆవిర్భవించిన రోజు అని చెప్తుంటారు. అంటే ఆయన ఎక్కడ మనకు తెలిసింది ఆ విషయం, అంటే స్వయంభూగా ఆయన ఎక్కడ అవతరించారు, ఆ యొక్క ఉనికి ఏంటి తెలుసుకోవడానికి మనం పురాణంలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఒక చోట విష్ణువు బ్రహ్మగారు ఇద్దరు కూడా ఒకళ్ళొకరు పోటీ పడుతున్నారు. నేను గొప్పవాడని. ఇద్దరి వద్ద కలిసి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళారు. అంటే ఇది కథగా ఉన్న ఆవిర్భావం గురించి చెప్పడం. వెళ్ళిన తర్వాత ఎవరు గొప్పవాళ్ళము అనేటువంటి చెప్పే విషయానికి వచ్చేసరికి శివుడు అంటాడు, సరే మీరు నా ఆది అంతాన్ని, అంటే నా శిరస్సు నా కాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని రండి. వస్తే ఎవరైతే ముందుగా వస్తారో వారికి నేను ముందు వాళ్ళే గొప్పవాళ్ళని చెప్తారు. విష్ణుమూర్తి గారేమో అంతరిక్షం వైపు వెళ్తారు, బ్రహ్మగారు పాతాళం వైపు వెళ్ళి ఇద్దరు కూడా పరిశోధన చేస్తుంటారు. ఎక్కడ దొరుకుతాడు శివుడు, ఒకళ్ళు ఎడ్జు ఒకళ్ళు ఎండ్ పాయింట్ కావాలి కదా, అంటే ఆది అంతం తెలుసుకొని వెళ్తుంటారు. కనబడాడు. తిరిగి అనేక లోకాలు తిరిగి మళ్ళీ వస్తారు. వచ్చి అయ్యా నీ ఆది అంతం తెలవట్లేదు ఎక్కడ, మాకు మమ్మల్ని ప్రసన్నం చెయ్యి అని చెప్తే, మన ముగ్గురం ఒకటే, అంటే సృష్టి స్థితి లయ మూడు అనేవి ఒక ఇరుసులో ఉంటాయి, ముగ్గురం ఒకటే, మనం ఎవరు గొప్ప దాన్ని లేదు ఇక్కడ అని చెప్పి. అంటే ఇక్కడ ఏమిటి, తారతమ్యం లేదని అర్థం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఎక్కడ తారతమ్యం లేదు, అందరం ఒక్కటే అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన ఆవిర్భావం జరిగింది ఉజ్జయిని మహంకాళేశ్వరు దగ్గర. ఉజ్జయిని మహంకాళుడిగా ఆయన ఆవిర్భావం జరిగింది. అక్కడ మనకి శివుడి యొక్క స్వయంభువుగా అతను వెలిసినటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం. అందుకే అక్కడ విష్ణుమూర్తిని పూజించిన, బ్రహ్మగారిని పూజించిన, ఈశ్వరుని పూజించిన అనేకమైనటువంటి శుభయోగాలు కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఎప్పుడైతే విష్ణువు బ్రహ్మగారిద్దరు శివుణ్ణి ఆవిర్భవించుకున్న విషయాన్ని చూశారో ఆ సమయమే మాఘమాసంలో వచ్చినటువంటి అమావాస్యకు ముందు చతుర్దశి. ఆ రోజునే మహాశివరాత్రి, అంటే మహాకాలుడు ఉద్భవించినటువంటి తిథి కాబట్టి ఈ రోజున మహాశివరాత్రి పండుగ జరుపుకోవాలి. మనము ఈరోజు శివుణ్ణి పూజించాలి. ఆ శివ పరమాత్మను పూజిస్తే మనకు వచ్చేటువంటి అష్టైశ్వర ప్రాప్తి అనేక ఉంటాయని చెప్పేసి ఆ రోజున మనకి, అంటే మాఘమాస బహుళపక్ష త్రయోదశి రాత్రి చతుర్దశి ఉన్న సమయంలో మనం శివరాత్రి పండుగ జరుపుకుంటాం. ఇది శివరాత్రి పండుగ విశిష్టత. గురుగారు, శివరాత్రి అంటేనే ఉపవాసం. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి, అసలు ఉపవాసం అర్థం ఏంటండి? ఒకటి సైంటిఫిక్ రీజన్గా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు, సైంటిఫిక్ రీజన్గా కూడా మనిషి ప్రతి వారంలో ఒకరోజు నక్తం ఉండాలి, అంటే నిరాహారంగా ఉండాలి. అటువంటి నిరాహారంగా ఉన్నటువంటి సమయమే మనం అనుకునే ఉపవాసం అని చెప్తుంటాం. దాని ఫాస్టింగ్ అనేటువంటి ప్రయత్నం ఉంటుంది. అంటే ఈ నక్తము అనేటువంటి విషయం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అనేక మలినాలని పరిశుభ్రం చేసుకునే, రీసైక్లింగ్ చేసుకునేటంటే, మీ భాషలో చెప్పాలంటే రీసైక్లింగ్ చేసుకునేటువంటి వ్యవస్థ, అంటే బాడీని రీసైకిల్ చేసుకోగలిగే వ్యవస్థ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం ఎప్పుడు కూడా మనము వారంలో ఒకరోజు పూర్తిగా నక్తం ఉండాలి. నక్తం అంటే ఉపవాసము. యాక్చువల్గా ఉపవాసానికి అర్థం ఏంటంటే వాసం అంటే ఉండడం, ఉపమం అంటే దగ్గర, ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం అర్థం. ఇక్కడ ఉపవాసం అంటే భగవంతు దగ్గర ఉన్నాం, ఈ దేవుడి దగ్గర ఉన్నాం కదా, సరే ఆయనకి నక్తంగా ఉన్న విషయాన్ని కూడా దాన్ని కూడా నిరాహారంగా తీసుకున్నారు. నిరాహారం అనేది ఉపవాసానికి కరెక్ట్ కాదు. నక్తము అంటే ఏమీ తినకుండా ఉండేటువంటి తత్వము నక్తము అంటారు. అటువంటి నక్తములో ఉన్నటువంటి శరీరంలో అనేక మలినాలు, అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే వైట్ సెల్స్ డెవలప్ అవ్వడానికి, రెడ్ సెల్స్ రక్త కణాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటి ఒక పరిణామ ప్రక్రియ. కాబట్టి వారంలో ఒకరోజు పూర్తిగా ఉండాలి. అలా అని చెప్పేసి నిట్టు ఉపవాసం ఉండకూడదు. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, మరి శివరాత్రి అంటేనే నిరాహారము ఉపవాసం అని. కాదు, దానికంటే గొప్పది ఒకటి ఉంది. అసలు శివరాత్రి రోజు ఉపవాసం కన్నా మించింది ఒకటి ఉంది. 3 రకాలు ఉన్నాయి అక్కడ. శివరాత్రి రోజు 3 రకాల పూజలు చేసిన వాడికి తప్పక అనుకూలమైనటువంటి బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని పొందుకుంటారు. ఆ మూడింట్లో ప్రధానమైనది జాగరణ. ఆ శివరాత్రి రోజున ఎవరైతే, దానికి పేరే శివరాత్రి. ఎందుకు రాత్రి జాగరణ ఉండాలంటే లింగోద్భవ కాలంలో జరిగింది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాగా మాఘ బౌళంలో చతుర్దశి రోజున రాత్రి స్వామివారు ఆవిర్భవించాడు. అంటే నిషేధి రాత్రి, అంటే మన టైంలో 12 o'clock కాదు, నిషేధి రాత్రిలో ఆయన ఆవిర్భవించాడు. ఆ సమయం వరకు మనము ఆ స్వామిని మనం సేవిస్తున్నప్పుడు, ఆ స్వామిని మనం అష్టోత్తరనామాలతో అభిషేకంతో పూజించినప్పుడు, ఈ శివరాత్రి తదుపరి పార్వతీదేవి తన పరిణయాన్ని, అంటే తన పెళ్లిని ఆ రోజు చేసుకుంది. ఆవిడ నా భర్త పుట్టినరోజే నాకు పెళ్లి రోజు అనే భావంతో ఆవిడ కళ్యాణం జరుపుకోవడం వల్ల ఆ నానుడి కూడా మనకి శివరాత్రి రోజే రాత్రి అయిపోయిన తర్వాత కళ్యాణం కూడా చేస్తుంటారు, శివ కళ్యాణం జరుపుతుంటారు. అంటే ఈ కళ్యాణ ఘడి అంతవరకు కూడా మనం జాగరణ ఉండాలి.
ఎప్పుడైతే ఆ ప్రసన్నుడైనటువంటి పరమాత్మని మనం చేరుకుంటున్నామో ఆ పరమాత్ముని ఆ సమయంలో పూజిస్తే అద్భుతమైన ప్రక్రియ. ఇక్కడ కొంతమంది కొంటే వాళ్ళు పాపం కింద కామెంట్ చేస్తారు, గురుగారు అంటే శివరాత్రి అర్ధరాత్రి చూస్తేనే స్వామి కరుణిస్తాడా, మరి మిగతా రోజులు కరుణించాలంటే ఇప్పుడు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి మనము అని అంటుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం, మన ముందర ఫస్ట్గా మనం చూడడానికి ఎవరు ఉంటారు, మన ముందర కెమెరామెన్ గారు కనపడతారు ఖచ్చితంగా. ఆ తర్వాత ఎవరైనా కనిపించే అవకాశం ఉంటుంది అని నిశ్చితంగా పరిశీలిస్తే, కానీ మొట్టమొదటి ఎవరు కనపడతారు అనేది ప్రాధాన్యం. అక్కడ కూడా శివుడు ప్రసన్నం చేసుకునే సమయంలో ఆ అర్ధరాత్రి రోజున ఎవరైతే శివుని అభిషేకించిస్తున్నారో, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే బంధన మృత్యోర్ముక్షేమామృత అనేటువంటి ఆ శివలింగం మీద ఎవరైతే బిల్వదలం పెడుతున్నారో, ఆ తర్వాత పార్వతీ పరమేశ్వర కళ్యాణం చూస్తున్నామో, అప్పుడు ఏమవుతుంది అక్కడ ఎప్పుడైతే దగ్గరగా ఉంటారో స్వామివారి దృష్టి వారి మీద వెళ్తుంది ముందుగా. అందుకే మనకి వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం కూడా అదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ రోజున స్వామివారు కళ్ళు తెరవగానే ముందర ఎవరు ఉంటే వాళ్ళ మీద ప్రసన్నం అవుతుంది, ఆయన ప్రసరణ అక్కడ జరుగుతుంది. ఆ కళ్ళు మన మీద ఆయన వెలుగుని ఆయనకు దృష్టి మన మీద ప్రసరింపజేసుకునే సమయం కాబట్టి అక్కడ మనకు అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. కనుక ఆ సమయంలో మనం పూజిస్తే శివుడి యొక్క అనుగ్రహం, పార్వతీ అనుగ్రహం కలుగుతున్నటువంటి భావనతో జాగరణకి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత బ్రాహ్మీముహూర్తం అవుతుంది, మళ్ళీ స్నానం చేసి శుభ్రంగా మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ నైవేద్యం పెట్టి ఒక 2-3 అన్నం పెట్టేసి అప్పుడు మనం భోజనం చేయడం శివరాత్రి యొక్క వ్రత విశిష్టత ఎక్కువగా ఉంటుంది. ఇది జాగరణ. గురుగారు, ఇందాక మీరు చెప్పినట్టు ఉపవాసం ఏదైతే ఉంటారో చాలా మంది కఠినంగా ఉంటారు, అంటే అసలు మంచినీళ్ళు కూడా ముట్టరు, ఏమి తీసుకోరు. మరికొంతమంది మాత్రం కేవలం పాలు లేకపోతే టీ, కాఫీలు, ఫ్రూట్స్ అవి ఇవి తింటూ ఉంటారు. మరి అలా చేసుకోవచ్చు అంటారా? కాఫీ అనేది, టీ అనేది మన దాంట్లో మన శాస్త్రం ఎప్పుడు చెప్పబడలా. నిజం చెప్పాలంటే కాఫీ టీలు ఈ బ్రిటిష్ వాడు, ఇంగ్లీష్ వాడు వచ్చిన తర్వాత వచ్చింది తప్ప అంతకుముందు మన టీ కూడా లేదు. మనకి కేవలం డికాక్షన్ ఉంటుంది. అంటే మరి ఈ మధ్య వాళ్ళు మన డికాక్షన్ని వాళ్ళు తీసుకెళ్ళి స్టైల్గా బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ అంటారు సరే, ఈ బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలు మనవి, అవి వాడివి కావు. అందువల్లనే మన యొక్క చర్మ సౌందర్యం అంత బ్రహ్మాండంగా ఉండేది. కాబట్టి ఆ బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ అంటే డికాక్షన్ మనం తాగడం వల్ల మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల మనిషికి నిస్సత్తువ రాదు. కాబట్టి మన వాళ్ళు అప్పుడు కూడా ఈ డికాక్షన్ ఎక్కువగా తాగి, అలాగే తప్పకుండా 2 పళ్ళు తిని, పాలు తాగి తప్పకుండా నక్తం కూడా, ఇదే సరైన పద్ధతి. కఠినమైనటువంటి నక్తము, నిరాహారం అనేది ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఎందుకంటే కడుపులో అగ్నిహోత్రుడు ఉంటాడు, అగ్నిహోత్రుడికి నైవేద్యం పెట్టాలి కదా. కాబట్టి ఒక పండు తెత్తివలుగా తినకుండా ఒక పండు తినేసి కాసిన పాలు కానీ డికాక్షన్ కానీ తాగి సరిపోతుంది. కెఫిన్ ఉన్నటువంటి టీ ఆకులు, దాంట్లో కాఫీ పౌడర్లు వేసుకొని తాగడం అనేది ఎక్కడ చెప్పలేదు. అవన్నీ కూడా పనికిరానటువంటివి. కేవలం ఒక గ్లాస్ పాలు, ఒక పండు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అవి స్వీకరించి నక్తముగా ఉంటే అదే పరిపూర్ణమైనటువంటి నక్తం అనిపిస్తుంది దానికి. గురుగారు, ఉపవాసంకి సంబంధించి మీరు చెప్పటం జరిగింది. అయితే కొంతమంది ఉపవాసం ఆరోగ్య రీత్యానో లేకపోతే ఏదో కుటుంబ సమస్యల వల్ల ఆగిపోయింది అనుకోని మళ్ళీ నెక్స్ట్ టైం అది కంటిన్యూ చేయొచ్చు అంటారా, లేకపోతే చేయకూడదు అంటారా? శివరాత్రి రోజు నక్తం అనేది అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే ఇవాళ చేసాం కాబట్టి దీక్ష కంటిన్యూటీ అవుతుంది, అది కంటిన్యూ చేయొచ్చా అనేది అక్కర్లేదు మీకు. తప్పకుండా మీ యొక్క దీక్షని ఎప్పుడు సాధ్యత అప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ ఉన్న వ్యక్తులు ఉంటారు, షుగర్ ఉన్న వ్యక్తులకు తప్పకుండా భోజనం చేయాలి, ఏదన్నా తినాల్సి వస్తుంది. తింటే నక్తం పోయిందని కూడా ఏం లేదు, ఆరోగ్యరీత్యా. అందుకే అంటారు శాస్త్రంలో శరీర మాధ్యం కలుధర్మ శాస్త్రం. అయితే గురుగారు, ఇందాక మీరు అన్నట్టుగా 3 అని చెప్పారు, ఉపవాసం, జాగరణ, అలాగే అభిషేకం. మరి అభిషేకం ఆ మహాశివుడికి ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఏ విధంగా చేయాలి అంటారు? ఆయన భోళాశంకరుడు చెప్పుకున్నాం. అసలు ఆయన ప్రతిదానికి ఇది నాకు కావాలని అడగడు. ఈశ్వరుడు భోళాశంకరుడు, ఏది కూడా ఆయన నీ నుంచి ఆశించాడు. నువ్వు నామని చెప్పినా సంతోషపడతాడు, ఒక ఆకు పెట్టినా సంతోషపడతాడు, కాసేపు మంచినీళ్ళు పోసినా సంతోషపడతాడు. మనకి ఒక చిన్న ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. మన కన్నప్ప చేసినటువంటి నీళ్ళు ఎలా అభిషేకం చేశాడు, నోట్లో నీళ్ళు పెట్టుకొని పులించి ఉపచేశాడు. అంటే అలా అందరం చేయమని కాదు, వాడికి ఆ సమయంలో వాడికి ఏ పాత్ర దొరకక 2 చేతులు నైవేద్యం ఉండి చేసుకున్నాడు. అంటే అలా నోటి నుంచి పోసినటువంటి నీళ్ళను కూడా స్వీకరించి కన్నప్పకి దర్శనమిచ్చాడు అన్నటువంటి భావన, ఇక్కడ భావన గుర్తుపెట్టుకోవాలి, చేసే ప్రక్రియ కాదు. వాడికి ఏంటంటే నా శివుడికి నేను అన్నం పెట్టాలి, నేను శివునికి అన్నం పెట్టాలి అంతే, ఇంకొకటి నేను ఎలా పెడుతున్నాను కాదు వాడు అక్కడ. కాబట్టి ఎలా చేసినాడు. అందుకని మనం కూడా ఇక్కడ ఏమిటి, భగవన్నామస్మరణను ఎంత ఎక్కువగా చేసుకోగలిగితే అంత మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగం ఉంటుంది. నిరంతరం శివాయ నమః, శివాయ నమః అనేటువంటి నామాన్ని ఎంత చదువుకుంటామో అంత అనుకూలంగా ఉంటుంది. రెండోది, ప్రతి విషయంలో కూడా మనం అనుకున్నటువంటి విషయాల్లో భగవంతుని వేటితో అభిషేకం చేయాలి అని అడిగితే, అభిషేకం అనేది పాలతో చేయొచ్చు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఈ 5 రకాలైనటువంటి పదార్థాలతో, పంచామృతంతో, కొబ్బరి నీళ్లతో, పళ్ళరసాలతో, ఏది లేకపోయినా కాసిన గ్లాసు నీళ్లు, నిన్న మొన్న కుండలో ఉన్నటువంటి నీళ్ళు గ్లాసు తీసుకొచ్చి ఆయన మీద పోసుకుంటూ శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః అనుకుంటూ ఆయన మీద అభిషేకం చేసిన అభిషేక ప్రియుడు అవుతాడు. అలాగే ఆయనకి భస్మాభిషేకం చాలా ఇష్టం. భస్మంతో చేయడం అభిషేకం ఇంకా ఇష్టం శివుడికి. చాలామంది అంటారు, కొంతమంది అంటే ఇక్కడ అనకూడదు అనొచ్చు, ఈ వైష్ణవ తత్వాన్ని
ఏదో గొప్పవాళ్ళం అనుకున్నటువంటి భావనతో కొంతమంది దండధారణటువంటి వ్యక్తులు కొంత వచ్చేసి ఈశ్వరుడు ఎక్కడ శ్మశానం అంటారంటాడు. ఒరే అది శ్మశానం కాదురా, ఆనంద నిలయం. దాని పేరు శ్మశానం కాదు, ఆనందవనం. అది ఎందుకు ఆనందవనం అని వచ్చింది అని అంటే, భౌతికమైనటువంటి శరీరంలో నువ్వు ఎన్నోటువంటి కామకర్మలు అవి ఇవి అన్నీ తీసుకున్నావు, మంచి చెడు అని చేసావు. కానీ ఈ 100 సంవత్సరాల శరీరం తత్వాత ఏం కోరుకుంటున్నావు నువ్వు అంటే పరమాత్మలో లీనమవడానికి కోరుకుంటున్నావు. ఆ పరమాత్మ తత్వాన్ని, పరమాత్మలో లీనమయ్యే తత్వాన్ని ఇచ్చేవాడు శివుడు మాత్రమేరా. ఇది తెలుసుకోరా అని చెప్తున్నా నేను. వైష్ణవులు కొంతమంది ఈ పిచ్చి మాటలు మాట్లాడేటువంటి దండదారులు ఉన్నారు, కొంతమంది శివద్వేషులు అయిపోతున్నారు. సో సరే, దాని గురించి ఒకసారి చెప్పుకుందాం మనం. సో ఇలా మనకి ఉన్నటువంటిది ఆ భగవంతుని మనకి అభిషేకం చేస్తే, భస్మాభిషేకం చేస్తే చాలా సంతోషపడతాడు. భౌతికమైనటువంటి సత్కార్య నిర్వహణ కోసం ఆయన మన వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అభిషేకం నీకు ఎలా తోచింది అంటే నీళ్ళతో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 100 రూపాయలు ఉన్నాయి, 2 పళ్ళరసాలు కొనుక్కొచ్చేయండి. 100 రూపాయలు లేవు, 50 ఉన్నాయి, నైవేద్యం కావాలి, అయ్యో ఆయన కొద్ది అభిషేకం చేసి భస్మాభిషేకం చేసి నీళ్లు పోయండి, 2 పూలు తెచ్చేయండి, ఉన్నంతలో పెట్టండి. ఆయన ఏమన్నాడు కానీ మిమ్మల్ని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణ. ఆయనకేమి సనజాజి పూలు, కనకాంబరాలు, తులసి మన లెక్కలేదానికి, ఒక్క బిల్వపత్రం, ఏక బిల్వం శివార్పణం త్రిజన్మ పాప సంహారం. అటువంటిది ఒక్క బిల్వం ఆయన ఆ పత్రం ఆయన మీద పెట్టినా సార్. శంకు పువ్వు కూడా ఉంటుంది వంకాయ రంగులో, ఆ శంకు పువ్వు పెట్టిన ఆయనకి. తుమ్మ పూలు పెట్టి ఆయనకి, తుమ్మ పూలు మనకి బయట ఎక్కడ పనికిరానటువంటివి, దేనికి పనికినటువంటి పువ్వులు ఈశ్వరుడు స్వీకరిస్తాడు. తుమ్మ పువ్వులు, ఇటువంటి ఉమ్మెత్త పువ్వులు, అటువంటి వాడితే ఆయన అభిషేకం చేయండి, అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు. అందుకే ఆయన భోళాశంకరుడు అయినాడు. అటువంటి భోళాశంకరుని ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున మనము శివరాత్రి మహాశివ రోజున పూజిస్తే అద్భుతమైనటువంటి ధనాన్ని ఇస్తాడు. అసలు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు, ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. కాబట్టి ఆ శివుడిని నీకు ఎలా తోస్తే అలా పూజించమని చెప్పడమే ఇక్కడ ముఖ్యోద్దేశం. ఎలా అభిషేకం చేసినా అని స్వీకరిస్తాడు. అయితే గురుగారు, మహాశివరాత్రి రోజు తెల్లవారుజామునే చాలామంది వెళ్ళి మహాశివుడికి అభిషేకం చేస్తూ ఉంటాడు. అయితే పొద్దునుంచి కూడా ప్రత్యేక పూజలు అనేవి నడుస్తూనే ఉంటాయి, అభిషేకాలు నడుస్తూ ఉంటాయి, అన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అంటారా, లేకపోతే ఖచ్చితంగా గుడికి వెళ్ళి ఆ మహాశివుడికి అభిషేకం చేయాలి అంటారా? శివుడు లేనటువంటి స్థలం ఎక్కడుందమ్మా? సర్వం శివమయం జగత్. సో అటువంటి ప్రతి తత్వంలో కూడా శివుడే ఉన్నాడు. అది మనకి తనికెళ్ళ భని గారు ఒక కవితలో చెప్పారు, నీలోన గౌడు గలడు శివుడు, నాలోన గలడు శివుడు అని చెప్పేసి. అది వాస్తవం. మనకి హృదయంలోనే శివుడు ఉంటాడు. జ్యోతి స్వరూపమే శివుడు, ఆత్మస్వరూపమే శివుడు. కాబట్టి నువ్వు ఎక్కడైనా పూజించవచ్చు. నీకు ఇంట్లో శివలింగం కూడా లేదండి, మా ఇంట్లో శివలింగం లేదండి, బయట ఒక రాయి దొరికింది కదా, ఒక చిన్న రాయి దొరికింది బయట ఎక్కడో దగ్గర, శుభ్రంగా దాన్ని తీసి కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ రాయిని కూడా శివలింగంగా భావించి శివలింగం అభిషేకం చేయండి. అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాడు భగవంతుడు. కాబట్టి ఇలా అని కాదు, ఇలా చేయాలని రూల్ ఏం లేదు, గుడికి రూల్ ఏం లేదు. వెళితే అక్కడ శక్తి ఉంటుంది. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ యంత్ర మహిమ కావచ్చు, భక్తుల యొక్క పాజిటివ్ ఎనర్జీ కావచ్చు. ప్రతి దేవాలయంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అటువంటి పాజిటివ్ ఎనర్జీని స్వీకరించడానికి మన దేవాలయానికి వెళ్ళడం మంచిదే. వెళ్ళలేని వారు, ఇంట్లో శివలింగం లేని వారు ఒక రాయి ముక్క తెచ్చిపెట్టుకొని ఆ రాయి కూడా అభిషేకం చేయొచ్చు. అది కూడా సాధ్యంగా ఒక దీపం వెలిగించి దీపం ముందుగా అభిషేకం చేయండి. దీపం జ్యోతి పరంబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపోయం మరుతుమే పాపం ప్రాదుర్దీపం నమోస్తే. దీపమే శివస్వరూపము. శివుని ఆకారంలో కనపడతాడు శివుడు. మీకు దీపం లింగాకారం ఉంటుంది, దీపం మనకి ఎప్పుడు కూడా. అటువంటి దీపాన్ని మనం ముందర పెట్టుకొని దీపం ముందు వైపు కొద్దిగా నీళ్లు పోస్తున్నాండి, అదే శివలింగం అనుకోండి. అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాడు. గురుగారు, శివరాత్రి అంటేనే మనం శివుడికి మాత్రమే అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాం. ఇక్కడ ముఖ్యంగా నంది, ఆ శివుడి అనుగ్రహం ఉండాలి అంటే ఖచ్చితంగా నందిని మొక్కుకోవాలి అంటూ ఉంటారు. నంది ప్రత్యేకత ఏంటండి? ఏంటంటే భగవంతుని యొక్క ప్రతి కార్యంలో, ప్రతి చర్యలో నందీశ్వరుడు లేకుండా ఈశ్వరుడు లేడు. అందుకే నందీశ్వరుడు అయిపోయాడు ఆయన. అంటే ఈశ్వరుడితో సమానమైనటువంటి స్థానం కలిగిన వాడు. అతనికి, ఆ స్వామికి ఎక్కడ ఏది అవసరము ఆయన కనుసనలతో కాదు, కనురెప్ప చేసే లోపల నందీశ్వరుడు రెడీగా ఉంటాడు లేచి. కాబట్టి అటువంటి సేవకుడు రాముడికి హనుమంతుడు ఎంతటి భక్తియో ఇక్కడ కూడా మనకి ఈ యొక్క నందీశ్వరుడు శివుడికి అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో తన కనురెప్ప కదలికతో ఆ స్వామికి ఏం కావాలో తెలుసుకుంటాడు ఆయన. కాబట్టి నందీశ్వరుని పూజన వల్ల మనకి శివుణ్ణి తొందరగా ఆయన్ని అందుకోవడం ఈజీ. కాబట్టి తప్పకుండా మనం నందీశ్వరుని ముందు నమస్కారం చేసి ఆయన ముట్టుకొని నమస్కారం అయితే తన శృంగంలో నుంచి, తన కనుబొమ్మల్లో నుంచి, కొమ్ముల్లో నుంచి స్వామిని చూసి మనం అప్పుడు స్వామికి అభిషేకాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. గురుగారు, ఇందాక మీరు చెప్పినట్టు ఆ నందీశ్వరుని కొమ్ముల మధ్యలో నుంచి అసలు ఎందుకు శివలింగాన్ని చూడాలి అంటారు? అంటే ఈశ్వరుని ఇందాక అనుకున్నాం కదా, ఈశ్వరుని ఏ దృష్టితో చూస్తాడు నంది? సేవకుడిని, అంటే ఆయనకి ఏం అవసరం వస్తూ చూస్తాడు. అలాంటి అవసరం వచ్చేటువంటి నందితో పాటు నీకు కూడా నేను సేవకుడిగా ఉన్నాను
ఆ కొమ్ముల నుంచి చూస్తే స్వర్గలోక ప్రాప్తి సాక్షాత్తుగా నంది కనులలో చూసినటువంటి నిజస్వరూపం కనబడుతున్నటువంటి భావనతో ఆ నంది కొమ్ములను చూస్తారు. మోక్షాన్ని పొందుకోవడానికి అనేటువంటి భావన కూడా, అంటే నంది కొమ్ములను చూస్తే ప్రత్యక్ష దర్శనం అవుతుంది. అంటే నందీశ్వరుడు ఎప్పుడు ఆయన కనబడతాడు, ఆయన కదలిక తెలుస్తుందిగా, అందుకే ఆ నంది కొమ్ములు చేయబెడితే ఆయన ప్రత్యక్షం కనబడతాడు, స్వామి శరీరం కనబడుతుంది అనేటువంటి భావనతో, మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి భావనతో నంది కొమ్ముల నుంచి చూసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గురుగారు, నంది చెవులో కూడా ఏదైనా మొక్కుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి చెప్తే సాక్షాత్తు మహాశివుడితో చెప్పినట్టే అంటూ ఉంటారు. దానికి సంబంధించి ఇక్కడ ఏంటంటే మన కోరికలు అనేవి భగవంతుడు వినడం కాదు. ఇక్కడ మనం చేయాల్సింది నందీశ్వరుడికి, స్వామి నేను వచ్చాను, నా విన్నపాన్ని స్వామి వారికి చేరవెయ్యి, నేను వచ్చానని చెప్పేసి నందీశ్వరుని తట్టి, నేను వచ్చాను, నా పేరు ఇది, ఈశ్వర నందీశ్వర, ఈశ్వర అనుగ్రహాన్ని నాకు తొందరగా ప్రసాదింపజేయి అని ఆయనకి మనం ఆయన తట్టి చెప్పడం. అంటే ఈశ్వరుడు అనేకమైనటువంటి పరలోకంలో ధ్యానంలో అనేకం ఉంటాడు కాబట్టి నేను వచ్చానని చెప్పు, ఈ భక్తుడు వచ్చానని చెప్పమని ఆయనకి మనం నందీశ్వరుడు చెవులో చెప్తే ఆయన తప్పకుండా పలాని వాడు వచ్చాడు, పలాని వ్యక్తి, పలాని వాళ్ళ పుత్రుడు అని చెప్తే శివుడు తెలియదా? శివుడు తెలుసు కదా. అయినా సరే నందీశ్వరుడు కదా, గురుగారు కొద్దిగా మావాడు వచ్చాడు అని చెప్పడానికి, ఆయన ప్రసన్నం చేసుకోవడానికి, నందీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఈశ్వరుడు ప్రసన్నం చేసుకోవడానికి ఆయన చెవులో చెప్పేటువంటి విషయం. అక్కడ కూడా శివనామం చెప్పాలి, శివాయ నమః శివాయ నమః అనే మంత్రం చెప్పాలి నేను చెవులు తప్ప, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు డిగ్రీ కావాలి, నాకు అమెరికా పోవాలి, నేను లండన్ పోవాలి, ఇవన్నీ చెప్పక్కర్లేదు. భగవంతునికి ఒకటే నేను చెప్తాను అందరికీ, ఇలా మనం పూజలు చేస్తున్నా, పురస్కారాలు చేస్తున్నా, దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అందరూ కూడా చేసే మొదటి తప్పు ఏంటంటే, ఆయనకి వెళ్ళి చిట్టా ఇస్తాను ఇంత పొడుగు, నేను 10th, నాది ఇంటర్మీడియట్, నాది డిగ్రీ, నాది అయిపోయింది, నాకు ఉద్యోగం, నాకు అమెరికా, నా డల్లాస్, ఇక్కడ ఉద్యోగం వస్తుంది, ఇక్కడ బెటర్ కావాలని, ఇలా ఉంటే అలా ఉండాలని, ఇప్పుడు నీకు యాంకరింగ్ వచ్చింది, ఇంకా నేను టీవీ నైన్లోకి వెళ్తే బెటర్ అని ఒక ఆలోచన ఉంటుంది మనకి. ఎందుకంటే బెటర్ ఛాన్స్ వస్తే కావాలి కదా. ఇలాంటివన్నీ వెళ్తే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి మీలాంటి వాళ్ళందరూ, మాలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి నమస్కారం చేసుకుంటే చాలు. నీకేదుందో ఆయన తెలియదా, నీ మనసులో ఏముందో ఆయన తెలియదా. కాబట్టి ఆ మనసుని తప్పకుండా అనుకూలంగా మలచగలిగే శక్తి ఈశ్వరుడికి ఉంటుంది. కాబట్టి మన కోరికల చిట్టా ఆయన ముందర పెట్టే ప్రయత్నం చేయకండి, ప్రసన్నంగా నమస్కారం చేసుకుంటే చాలు. ఎవరైనా సరే స్వామిని నమస్కారం చేసుకుంటే చాలు. గురుగారు, ముఖ్యంగా మనం ఈ మహాశివుడి గర్భాలయం ఏదైతే ఉందో, గర్భగుడి, అందులోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా షర్ట్ తీసేసి వెళ్ళాలి మగవారు, ఆడవాళ్ళు ఖచ్చితంగా చీరలోనే వెళ్ళాలి అంటే ఇలా సాంప్రదాయ దుస్తులు పెట్టడం జరిగింది గర్భగుడిలోకి. దానికి గల ప్రత్యేకత ఏంటి అంటారు? ఒకటి ఏంటంటే 2 రకాల కారణాలు. భౌతికమైనటువంటి తత్వాన్ని అన్నింటినీ కోరికలను వదిలేసి అని చెప్పడం. అంటే ఆడవాళ్ళకి కప్పుకొని ఉండాలి అంటే నిండుగా కప్పుకొని ఉండేటువంటి బాహ్య సౌందర్యాన్ని ప్రదర్శించకుండా ఉండటం కోసం లోపలికి వెళ్ళిన తర్వాత భగవంతుని దృష్టి పెట్టండి. జేబులో పెన్ను ఉందా, జేబులో డబ్బులు కింద పడ్డాయి, అవి ఉందా చెప్పకుండా ఒక లుంగి, ఒక చొక్కా లేకుండా, ఒక కండువ కప్పుకొని, మొత్తం చొక్కా లేకుండా అని చెప్పరు, కండువ కప్పుకుండా ఒక షాల్ మాలాగా రావాలి. ఇలా వచ్చేస్తే అక్కడ సమస్తమైనటువంటి భౌతిక తత్వాన్ని వదిలేసుకొని ఆంతరంగికమైనటువంటి భక్తి ప్రవత్తులతో మీరు వచ్చి భగవంతుని సేవ చేయమని చెప్పడమే ఉద్దేశం తప్ప నువ్వు చొక్కా ఇప్పొచ్చావా, ఇప్పి రాలేదా అనే విషయం ఎవరు అడిగారు. అక్కడ గర్భాలయం వెళ్తున్నప్పుడు కొన్ని స్పర్శ దేవాలయాలు ఉంటాయి, అంత స్పర్శ చేయడానికి. ఆ స్పర్శ దేవాలయంలో మాత్రం తప్పకుండా సరైనటువంటి వస్త్రధారణతోనే లోపలికి వెళ్ళేటువంటి ఒక ప్రక్రియ పెట్టడం జరిగింది. అయితే గురుగారు, ఇందాక మీరు అభిషేకం గురించి చెప్పడం జరిగింది. అభిషేకం అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. మహాశివుడికి కేవలం నీళ్లతో, బిల్వపత్రితో చేస్తే చాలు అనేది కూడా మీరు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే పాలు, నెయ్యి ఇవన్నీ పంచామృతాలతో చేస్తూ ఉంటారో అప్పుడు శివలింగాన్ని తాకుతూ ఉంటారు, అవన్నీ కూడా వేసి రుద్దుతూ ఉంటారు. అలా చేయొచ్చు అంటారు, ఎందుకంటే కొంతమంది చేయకూడదు అంటూ ఉంటారు. చేయొచ్చు అంటారా లేదంటారు? అలా ఏం లేదంటే అభిషేకం అనేది అక్కడ తృప్తి. ప్రతి ఒక్కళ్ళకి ఎంత స్వామికి సేవ చేస్తాం తృప్తి అన్న భావనతో ఉంటారు. ఆ శివలింగాన్ని రుద్ది చేయాల్సిన అవసరం లేదు. మనం ఆ పదార్థాన్ని వేసామా అభిషేకము అంతపై ఆయనకి అభ్యంగన స్నానం కాదు. అభ్యంగన స్నానం వేరు, అభిషేకం వేరు. ఆయనకి అభిషేకం చేయడం వరకే, నీళ్లు పోయడం వరకే నీ బాధ్యత. సరే ముట్టుకొని నమస్కారం చేసిన తప్ప ఆయన రుద్ది చేయాల్సినంత అవసరం లేదు. ఆయన అనవసరంగా పిసికి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. అభిషేకం మాత్రం చేస్తేనే మంచిదని నా ఉద్దేశం. అలా చేయడమే మంచి ఉత్తమం, ఇంకో రకంగా కాదు. అంటే మరీ భక్తి అనేది నువ్వు చూపించక్కర్లా, ఇక్కడ ఉండాలి నీ భక్తి అనేది, ఇక్కడ ప్రదర్శించు. అందరి ముందర ఎందుకు అంటే నువ్వు గట్టి కడుగుతున్నసరికి మేము అందరూ అనుకోవాలి, అబ్బా ఎంత బాగా కడిగావు నువ్వు అనుకోవాలా మేము. ఆ పని ఏదో పూజారి గారు చేస్తారు కదా, మీరు అందరూ అభిషేకం చేసిన తర్వాత లాస్ట్కి అలంకారం చేసేటప్పుడు పూజారి గారు శుభ్రంగా కడిగి వస్త్రంతో తుడిచి ఆయన అభిషేకం చేస్తారు, అలంకారం చేస్తాడు. దానికి మీరెందుకు ఆ శివలింగాన్ని అరగొట్టడం కాకపోతే? బట్ అలాంటివి చేయకండి, అభిషేకం మాత్రమే చేయండి, అంతవరకు. గురుగారు, మన హిందూ పండుగల్లో అన్ని పండుగల కంటే శివరాత్రి ఎంతో ప్రాముఖ్యతమైనది, ప్రత్యేకమైనది. ఎందుకంటే పిండి వంటలు అవేమీ లేకుండా మొత్తం రోజంతా కూడా దేవుడి స్మరిస్తూ దేవుని గుళ్ళోనే ఉంటూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన రోజు అసలు ఎలా జరుపుకోవాలంటారు, ఏంటి అసలు? ఒకటి నేను ఇందాక అన్నట్టుగానే స్వామివారికి నివేదన లేవని కాదు, స్వామివారికి పంచభక్ష పర్వాణాలు ఉన్నాయి.
మనం తినకపోయినా నైవేద్యాలు పెట్టాల్సిందే, కొద్ది పాళ్ళల్లో పెట్టాలి. ఆయనకి భగవంతుని సమర్పణ చేసి కొద్ది పాళ్ళు. రెండవది, అందరూ నక్తం నా రూల్ ఏం లేదుగా. ఇందాక చెప్పినట్టుగా ఆ ప్రసాదాన్ని ఎవరైతే నక్తముగా లేని వాళ్ళు వాళ్ళకి పెట్టవచ్చు. నక్తము లేకపోతే పాపం తగులుతుందా, అలా ఏం లేదు. జాగరణ చేయకపోతే పాపం తగులుతుందా, అలా ఏం లేదు. అభిషేకం చేయకపోతే ప్రతిఫలం లేదా, అలా ఏం లేదు. ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ఆచరించని చెప్పడం. ఈ మూడిటిలో ఏదన్నా ఒకటి ఆచరించగలిగితే చాలా మంచి విషయం చెప్పబడింది. కాబట్టి భగవంతుడు కూడా నైవేద్యం ఉంది. అంటే అన్నపాయసము, అలాగే పెసరపప్పుతో అన్నము, స్వామివారికి మోదకాలు కూడా ఇష్టం. స్వామివారికి మోదకాలు, తర్వాత మనకి పిండి వంటలు కూడా స్వామివారికి నివేదన చేయవచ్చు. పెట్టినవి ఎక్కువగా స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. పెట్టవచ్చు, ఇక్కడ కూడా పెట్టవచ్చు. అంటే అదే అంటారు, పంచభక్ష పర్వం స్వామివారి నివేదన చేయొచ్చు. నక్తం నీకోసం కానీ ఆయనకి భగవంతుడు కాదు కదా. అలాగే తినేవాళ్ళు ఎవరు ఉంటే దాన్ని ప్రసాదాన్ని సద్వినియోగం చేసి తినేవాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. అది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దానివల్ల మీకేమి పెద్ద దేవుడు నైవేద్యం పెట్టదని లేదు. అది ఎలా పూజించాలి అని అంటే నిరంతరం భగవన్నామస్మరణ, శివాయ నమః అన్నటువంటి మంత్రాన్ని 24 గంటలు. ఇందాక మీరు మాటల్లో తెల్లవారుజాముని ప్రారంభం చేస్తారని చెప్పారు. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, తెల్లవారుజామున ప్రారంభం చేసి మీ యొక్క అభిషేకానికి ఏర్పాటు చేసుకోండి తప్ప అభిషేకం ప్రారంభం చేయదు. సూర్యోదయంతోనే ప్రారంభం అవుతుంది. కాబట్టి సూర్యోదయంతోనే ప్రారంభం చేయండి. అయ్యో శివరాత్రి కదా 4 మా పంతులు గారు రమ్మన్నారు, దానికి అది చేయకూడదండి. సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం వరకు అభిషేకం చేయాలి. శివరాత్రి రోజున సూర్యోదయం నుంచి ప్రారంభం చేయాలి. తెల్లవారుజామున పోతే నీకు ముందు తిదే ఉంటుందిగా, సూర్యుడు ఉదయించిన తర్వాత కదా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అంటే దాని ఏమంటారంటే పిచ్చి పీక్స్కి వెళ్ళింది అంటారు కదా, అలాంటివి. తెల్లవారుజామున కుదరదు అని చెప్పేసి, కుదరదు అన్న మాటకి నేను దానికి సమాధానం చెప్పలేను. భగవంతుడు సేవ చేయడానికి గంట కూడా నీకు సమయం లేదంటే 90 సంవత్సరాల 100 సంవత్సరాల జీవితం ఇచ్చినటువంటి భగవంతుడు నేను 5 నిమిషాల్లో నీ ఆయుష్ తగ్గించే శక్తి కూడా ఉంటుంది దానికి. అంటే తప్పుగా చెప్పట్లేదు నేను. అంటే భగవంతుడికి సేవ చేసే సమయం నాకు లేదు అనుకోకండి. 24 గంటల్లో 1 గంట సమయానికి స్వామివారికి కేటాయిస్తేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి అనే విషయాన్ని గమనించుకొని నిరంతరం ఆ రోజు మొత్తం కూడా స్వామిని ఆరాధించడం. స్వామిని ఆరాధన, హోమము, చండీ హోమము, రుద్ర హోమము, స్వామివారి కళ్యాణ పాలు పంచుకోవడం, దేవాలయం శుభ్రం చేయడం. అక్కడ అన్ని పాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ కొంతమంది కొత్త కాంట్రవర్సీగా శివరాత్రి వస్తే ఇక నాస్తికవాదులు, మస్తికవాదులు చాలామంది బయటకు వస్తారు మా దగ్గర నుంచి. ఏమంటారు వచ్చి, పాలని వేస్ట్ చేస్తున్నారు, బీదవాళ్ళు పెట్టొచ్చు కదా. ఎవడైతే ఈ మాట మాట్లాడుతున్నాడు, ఎవరైతే ఆడవాళ్ళని కూడా పాపం అనొద్దు కదా, కొద్దిగా నాకు సభ్యత ఉంది నాకు. ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో మర్యాదగా ఇలాంటి మాటలు మాట్లాడకుండా, మా దేవాలయం దగ్గర అభిషేకం జరుగుతుంది కదా, శుభ్రంగా జరుగుతాయి. అక్కడ శుభ్రంగా పాన కూడా శుభ్రంగా ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళన్నీ పాన కూడా బయటకు వస్తాయి కదా, ఆ నీళ్లు ఆ పాలు పట్టండి. ఆ పాలన్నీ పట్టి తోడేసి సాయంత్రం కల్లా అందరికీ అది నైవేద్యంగా అందరికీ పెరుగు పంచండి మీకు శక్తి ఉంటే. లేదా నోరు మూసుకొని కూర్చోండి. అంతప్ప మా శివుడి మీద పోసేటువంటి పాల గురించి, పెరుగు గురించి అనవసరమైనటువంటి ప్రచారం చేసి మేము గొప్పోళ్ళం అనుకునేటువంటి ఒక ట్యాగ్ తగిలించుకోకండి. అది జాగ్రత్త, ఇది మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. గురుగారు అభిషేకం గురించి, జాగరణ గురించి అనేక విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అయితే అసలు లింగ రూపంలో ఉన్న ఆకారాలు అసలు ఏంటండి? లింగ రూపాకాలు ఎందుకు ఉంటాయి? ఒక్కొక్కటి అంటే 12 జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి ఆకారాలు తప్ప అంటే ఒక కేదార్నాథ్లోనే మాత్రమే ఒక పలకలాగా ఉంటుంది. అంటే ఒక త్రికోణాకారంలో ఉండేటువంటి లింగాకారం. కానీ మిగతా చోట్ల అన్నీ కూడా ఒక సంథింగ్ రౌండ్గా ఉండేటువంటి శివలింగ రూపాలు తప్ప పెద్దగా ప్రత్యేకమైనది ఏం లేదు. లింగాకారం అంటే లింగం యొక్క ఆకారం, అంటే ఆది అంతం లేదనేది. ఒక రాయి తీసుకోండి శివలింగానికి, కింది నుంచి పైకి, పైన కిందికి కొలిస్తే ఎక్కడ ఎండ్ చెప్తారు మీరు? చెప్పలేదు. దానికి ఎండ్ చెప్పలేరు కదా, ఎడ్జ్ ఎండ్ 2 చెప్పలేం కదా. ఆ చెప్పలేదు కాబట్టి దాన్ని లింగాకారం చూపించారు. అంటే భూగోళము రౌండ్గా ఉంది, అలాగే ఉంటాడు శివుడు కూడా. భూగోళం ఎలా అయితే రౌండ్గా ఉందో అలాంటి ఆకారంలోనే శివలింగం ఉంది. కాబట్టి ఆది అంతము లేనిది కాబట్టి ఒక లింగాకారంలో ఆయన భూజించేటువంటి ప్రయత్నం. దాంట్లోనే అంటే ఆది అంతం మధ్యాంతరహితులు మీ అందరం కూడా మమ్మల్ని కాపాడమని చెప్పేటువంటి తత్వంతో పూజ చేసేస్తే సరిపోతుంది. అంతవరకు తప్ప ప్రత్యేకమైనటువంటి లింగాలు ఏమి ఉండవు. గురుగారు అధోముఖ లింగం అసలు అర్థం ఏంటి గురుగారు? శివలింగం ఎందుకని రివర్స్లో ఉంటుంది? ఒకటి ఒక్కొక్క ప్రాంతంలో మరి ఆ యొక్క ప్రాంత చరిత్ర ఉందేమో కానీ అధోముఖ శివలింగం అనేది ఎక్కడ లేదు. మరి ఎక్కడ దాన్ని క్రియేట్ చేశారు? శివపురాణం నేను విన్నాను, ఇది కూడా నేను శివపురాణంలో, స్కాందపురాణంలో కూడా చూశాను. కానీ ఎక్కడ అధోముఖ శివలింగం కనబడలేదు. మరి ఆ ప్రాంతంలో, ఆ చరిత్రలో ఆ శివలింగం కింద పడిపోయిన తర్వాత అలాగే ఉండడం వల్ల అధోముఖ లింగం అని చెప్పేసి పూజించారే ఉంటారు తప్ప అటువంటి అధోముఖ శివలింగం అనేది ఎక్కడ కూడా మనకి పురాణాల్లో అయితే కనిపించలేదు. దాని గురించి ప్రశస్తం నాకు తెలియదు. ఒకవేళ ఇక్కడ ఉంటే తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. గురుగారు, రుద్రాక్ష, మహాశివుడికి రుద్రాక్ష అనేది ఎంతో ప్రీతికరమైంది అంటూ ఉంటాము. అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటండి? ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు శివుడికి అభిషేకం కూడా రుద్రాక్షలతో చేస్తారు అనుకున్నాం. సో ఎందుకు ఏంటండి? ఒకటి భగవంతుని యొక్క ఆనంద భాష్పాలను చూసినటువంటిది రుద్రాక్ష.
అంటే తన కంటి నుంచి వచ్చిన నీరు అంటే ఆనంద బాష్పాలవి, దాంట్లో వచ్చినటువంటి నీరుతో వృక్షాలుగా పుట్టినాయని చెప్పేసి రుద్రాక్షమయమైనటువంటి పుస్తకంలో స్పష్టంగా చెప్పబడింది. దాంట్లో వచ్చినటువంటి ఆ చెట్లు రుద్రాక్షలుగా, అంటే రుద్రు నుంచి కళ్ళ నుంచి వచ్చినాయి కాబట్టి రుద్రాక్షలుగా పేరు పట్టు. దాంట్లో ఏకముఖి అని, ద్విముఖ అని, పంచముఖ అని అనేక రకాల రుద్రాక్షలు అనేక వృక్షాలతో అది ఉత్పన్నమై శివుడికి అత్యంత ప్రీతిపాత్రమై రుద్రాక్ష జలంతోనూ రుద్రాక్షలతోనూ అభిషేకం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అలా చేసినటువంటి రుద్రాక్షలని, అభిషేకం చేసినవి, స్వామికి ధరింపజేసిన రుద్రాక్షల్ని మనము కూడా మెడలో వేసుకుంటే అద్భుతమైనటువంటి శివానుగ్రహాన్ని పొందుకోవచ్చని భావంతో శివుడి యొక్క కంటి నుంచి నీరు వృష్కాలుగా మారి రుద్రాక్షలుగా బయటికి వచ్చి అవి మనల్ని ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. సాక్షాత్తుగా పరమేశ్వరుడు మనతో ఉన్నట్టుగా భావించడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రతిఫలం నిజంగానే బాగుంటుంది. రుద్రాక్షమై మాకు చాలా గొప్పదని చెప్పవచ్చు. ధరిస్తే మంచి అనుభూతిని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఆడవాళ్ళు అసలు రుద్రాక్ష ధరించకూడదు అంటూ ఉంటారు. అలాంటిది ఏమన్నా ఉందా అండి? ఎందుకంటే ఆడవాళ్ళకి నెలసరి రావటం ఇలా కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి ఏం చెప్తారు? తప్పకుండా. ఇప్పుడు ఒకటి, స్త్రీకి వచ్చేటువంటి ఈ యొక్క ఇబ్బంది అనేది వారికి 2 రోజుల ముందు తెలుస్తుంటుంది. వారి యొక్క శరీరంలో వచ్చేటువంటి కొంత మార్పు అనేవి అంటే నెలసరి వచ్చే 2 రోజుల ముందు తెలుస్తుంది వాళ్ళకి. కాబట్టి ఆ సమయంలో మీరు రుద్రాక్ష మనల్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక 7 రోజుల తర్వాత, అంటే ముందు 2 రోజుల నుంచి చేసి తర్వాత 5 రోజులు 7 రోజుల తర్వాత మళ్ళీ మీరు రుద్రాక్ష ధరించవచ్చు. దానికి ఎటువంటి దోషం లేదు. ఆడవారు రుద్రాక్షలు ధరించవచ్చు, అనుకూలమే, ఆనందమే. కంఠంలో ధరించవచ్చు, ఇక్కడ మణికట్టుకు వేసుకోవచ్చు, భుజానికి వేసుకోవచ్చు. కాబట్టి ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించవచ్చును. అది శివపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. దాని గురించి ఎవరు చెప్పినా నమ్మకండి. బియ్యం కిరణ్ శర్మ నేను చెప్తున్న మాట నమ్మండి, అది నిజం. అది తప్పకుండా శాస్త్రంలో ఉంది. శుభం కలుగుతుంది. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మహాశివరాత్రి రోజు ఒకవేళ ఆడవాళ్ళు నెలసరిలో ఉంటే మరి వాళ్ళు శివుడిని స్మరించుకోవచ్చు అంటారా, లేకపోతే? ఒకటి, మనసులో చేసేటువంటి స్మరణ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు ఒకసారి తప్పుగా అనుకోకండి, పెద్దవాళ్ళు ఉంటారు, 70 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, టాయిలెట్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి మాట హమ్మయ్య శివయ్య నారాయణ అనుకుంటారు. టాయిలెట్లో చేశారా స్మరణ అంటే ఏం చెప్తాం? కాబట్టి అక్కడ ఎక్కడైనా సరే మనస్సులో స్మరణ చేసుకునే దానికి ఎక్కడ దోషం లేదమ్మా, మనస్సులో. కానీ శబ్దంలో వచ్చినప్పుడు దోషం ఏర్పడుతుంది. ఎందుకు దోషం వస్తుందంటే నువ్వు ఒక దీక్షలో ఉన్నావు, ఆడవాళ్ళు నిలసరనే దీక్షలో ఉన్నారు కాబట్టి ఆ దీక్షలో ఇంకొక నామస్మరణ చేయకూడదు అనేది అది పద్ధతి చెప్పబడింది. కాబట్టి ఆ సమయంలో మనస్సులో స్మరణ చేసుకోవడానికి ఎటువంటి దోషం లేదు. కాబట్టి మీరు హాయిగా దాని గురించి కంగారు పడి బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. గురుగారు, మహాశివరాత్రి రోజు చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు జాగరణ అలాగే ఉపవాసం ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావడానికి, అంటే ఫుడ్ మీద ధ్యాస పోకుండా ఉండటానికి స్నేహితులతో గడపటం, లేకపోతే సినిమాలు చూడడం, అలా బండ్ల మీద తిరగడం అలాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయంటారు? ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, అసలు అర్ధరాత్రులు భోజనము, మిడ్ నైట్ బార్లు అనేవే సమస్త దరిద్రాలకి కారణం. సహజంగా కూడా అలాగే ఇటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులలో ఈ దరిద్రం అంటే కొన్ని మతాల వాళ్ళవి పండుగలు ప్రారంభమవుతాయి, వాళ్ళ యొక్క మండల పూజలు సంథింగ్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో గోమాంసాన్ని, గొర్రె మాంసాన్ని, పంది మాంసాన్ని, అలాగే అనేక రకాల మాంసాలు పెట్టేసి దాన్ని ఉడికించి దాంట్లో అది పోసి ఇది పోసి, ఆ మతాల వాళ్ళు అవి పోసి అది అమ్ముతుంటే దాన్ని జుర్రుకొని అర్ధరాత్రి తినేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. సో ఇది దరిద్రం, మహాదరిద్రము. కాబట్టి ఇటువంటి విషయాల్లో అర్ధరాత్రులు ప్రతిరోజు చేసేటువంటివన్నీ కూడా అనారోగ్యం అని మీ అందరికీ తెలుసు. ఆ విషయం, రాత్రిళ్ళు తినేటువంటి పదార్థం విషతుల్యము, అటువంటి పదార్థాన్ని ఎట్టి తినకూడదు. కాబట్టి అదే ఘోరం అంటే పరమ పవిత్రమైనటువంటి సాక్షాత్తుగా శివ పరమాత్మని మనం అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ముఖ్యమైన రోజున మీరు ఇటువంటి అర్ధరాత్రిళ్ళు బార్లకు వెళ్ళి నైట్ బిర్యానీ తిని మటన్ చికెన్ తింటానని చెప్పిన వారికి, అడ్డమైనటువంటి సినిమాలు చూసిన వారికి, అనవసరమైన తప్పుడు కళలు కన్న వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రమాదంలో పడ్డ వారికి శివ అనుగ్రహం కాదు, శివుని యొక్క ఆవేశాన్ని గురవుతారు మీరు. అక్కడ ఆ విషయం గమనించుకోండి. ఇటువంటి పరమ పవిత్ర రోజుల్లో అటువంటి పనులు చేయకూడదు, సహజమైనటువంటి రోజులలో చేయకూడదు. ఇంకా ఇటువంటి ప్రత్యేక పండుగలలో అలాంటివి చేసి పాపాన్ని మూటగట్టుకొని అకాల మరణం పొందుకుంటారు. అకాల మరణం అంటే ఏం తెలుసా? రోడ్డు మీద వెళ్తూ ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి చనిపోయి, ఎక్కడో ప్రమాదంలో పడి నాశనం అయిపోయి జీవోత్సవంలా మిగిలి పురుగులు పట్టిన శరీరంతో మిగిలిపోతాము. కాబట్టి శివనింద అనేది ప్రమాదం. శివుని పరమాత్మని యొక్క పూజల్లో చేసేటువంటి పూజలు అనేవి నువ్వేం పూజలు చేయకు, అభిషేకం చేయకు, కానీ ఇటువంటి చెడ్డ పనులు చేయకుంటే చాలు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏదైనా తప్పుగా అనుకోకండి చెప్పేది అంటే, పరమేశ్వరుని యొక్క నిందను పొందుకోకండి, పరమేశ్వరుని పూజించే తత్వాన్ని పెంచుకుంటే మీకు చాలా మంచిది తప్ప మిమ్మల్ని తిడుతున్నా అనుకోకండి. అలాంటి అసభ్యమైనటువంటి చిత్రాలు చూడడం, మద్యపానం, తప్పుగా మాంసాహారం తినడం, జాగరణ లేకుండా భగవన్నామస్మరణ చేయకుండా ఉండడం అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. గురుగారు, మీరు ఇందాక జాగరణ అలాగే ఉపవాస ప్రాముఖ్యత ఎంత గొప్పదనేది చెప్పడం జరిగింది.
అవి ఒకవేళ కనుక చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయంటారు? ఆ జన్మ కృత పాపానం అంటే ఆ జన్మ చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయమ్మా. ఇంతని లేదు, జాగరణకి అలాగే మనకి ఉపవాసానికి, నక్తానికి, అలాగే మనకి అభిషేకానికి ఇంత ఫలితం అని లేదు. అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. ఒక బిల్వదలం పెడితేనే అద్భుతమైన యోగాన్ని ఇస్తాను చెప్పాం మనం. అలాంటిది అభిషేకం చేసి జాగరణ ఉండి ఆయనకి నక్తముగా ఉంటే ఎంత ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మీకు 1 గంట చదివితే 60% వచ్చింది, 2 గంటలు చదివితే 80% వచ్చింది. నేనేమంటాను, ఆ పూట మొత్తం చదవాలంటే ఎంత ఫలితం వస్తుంది? బెటర్ ర్యాంక్ వస్తుంది కదా. ఎలా అయితే ఫస్ట్ ర్యాంక్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావో అలా ఫస్ట్ ర్యాంక్ పొందడానికి ఆ భగవంతుని యొక్క నామం, ఈ 3 పనులు చేసి అభిషేక, జాగరణ, నక్తముగా ఉంటే ఫస్ట్ ర్యాంక్ మీద అవుతుంది. అద్భుతమైన ఈ జన్మలో అనేక పుణ్యకర్మలు చేస్తూ అంతిమంలో మోక్షాన్ని పొందడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. గురుగారు, చాలా మందికి శివరాత్రి రోజు వ్రతం కూడా చేసుకోవచ్చు ఆ మహాశివుడిదని చాలా మందికి కూడా తెలియదు. ఆ వ్రతం ఏంటండి, అసలు ఎలా చేయాలి? ఇది వ్రతమే కదమ్మా. ఇప్పుడు నక్తమన్నా వ్రతమే, జాగరణ వ్రతమే, అలాగే మనకి అభిషేకం వ్రతమే. ఇదే వ్రతం ఉన్నది ఇంకో వ్రతం ఉంటుంది, ఇదే శివరాత్రి వ్రతం. అంటే గురుగారు, కొంతమంది పండితులు ఆ రోజు వ్రతం కూడా ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు అంటూ కొంచెం వేరే విధంగా చెప్పడం జరిగింది. అలా ఎక్కడ కూడా దానికి సంబంధించి అక్కడ ఎలా కూడా చెప్పలేదు. శివపురాణం వినడము ఇదే వ్రతం కదమ్మా. ఒక వ్రతం చేస్తున్నాం. వ్రతం అంటే ఏమిటి? దీక్షాబద్ధమైనటువంటి ప్రక్రియ. ఒక దీక్షలో ఉండి ఒక కార్యక్రమం చేయడం వ్రతం. అది సత్యనారాయణ వ్రతం ఒక్కరగా ఉంటుంది, అభిషేకం వేరే ఉంటుంది, హోమాలు వేరే ఉంటాయి. ఈ రోజున శివుని గురించినటువంటి అభిషేకం వ్రతమే, జాగరణ వ్రతమే, నక్తము వ్రతమే, శివ కళ్యాణం చూడడం వ్రతమే. ఇవన్నీ వ్రతాల కిందకి వచ్చాయి కదా. ఈ వ్రతం ఉన్నది ఇంకొక వ్రతం ఏమిటి? వ్రతదీక్ష అంటే ఇదే. కాబట్టి దీనికి ప్రత్యేకంగా శివదీక్ష ఉంది, శివుని యొక్క వ్రతం ఉంది అనేది అక్కడ లేదు. నవగ్రహాలు పెట్టి పూజ లేదమ్మా. అభిషేకం, నక్తము, జాగరణ, కళ్యాణమే వ్రతము. ఇది శివవ్రతం, ఇంతకు మించి వ్రతం ఏం లేదు. దాని గురించి ఎత్తుగా ఆలోచించకండి. ఒకవేళ వీలైతే రుద్రహోమం చేసుకోండి, మంచిదే. గురుగారు, సోమవారం పూట ఎలాగో మహాశివుడికి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. చాలామంది భక్తులు కూడా వెళ్ళి అభిషేకాలు చేస్తూ ఉంటారు. అయితే మామూలు రోజుల్లో చేసే అభిషేకానికి, అదేవిధంగా శివరాత్రి రోజు చేసే మహా అభిషేకానికి ఏమైనా తేడా ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఒకటి అంటే మీకు అర్థమయ్యడానికి ఒక విషయం చెప్తాను నేను. మనం టీవీలో లైవ్ ప్రోగ్రామ్స్, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం లైవ్. పాకిస్తాన్కి ఇండియాకి జరుగుతున్నటువంటి మంచి మ్యాచ్ చూస్తున్నాం, లైవ్లో టీవీలో చూస్తున్నాం. లైవ్లో టీవీ చూడడానికి మనము రేడియోలో వినడానికి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంటుంది. అలాగే టీవీలో లైవ్లో చూస్తున్నదానికి, ప్రత్యక్షంగా స్టేడియంలో చూస్తున్నదానికి ఎంత తేడా ఉంది? తేడా ఉంటుంది. ఎంత అనుభూతిలో చెప్పండి, అనుభూతి. అలాగే ఆటగాడిగా గ్రౌండ్లో ఉంటూ, ఆటగాడితో పాటు ఉంటూ నువ్వు ఆట ఆడుతున్నప్పుడు ఉండేటువంటి అనుభూతి ఎలా ఉంటుంది? అలాగే ప్రతిరోజు మనం రేడియోలో విన్నా, ఏది లేనప్పుడు రేడియో వింటూ ఆనందాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైవ్ చూస్తున్నప్పుడు ఇంకొకరికి ఆనందాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రత్యక్షంగా గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చొని, ఆడియన్స్లో కూర్చొని ఎంజాయ్ చేయడానికి అదొక వేరుగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఆటగాడిగానే మారుతూ ఆ యొక్క ఆటలో మన భాగస్వాములు అయితే ఎలాంటి ఆనందం పొందుతాం. అలాగే ప్రతిరోజు చెప్పేటువంటి చేసే పూజకు ఒక ఆనందం, ప్రత్యక్ష పూజకు ఒక ఆనందం, అలాగే ఇతరత్రా మనకున్నటువంటి ప్రత్యక్షంగా అనుభవించేటువంటి ఆనందానికి వ్యత్యాసందో, అలా శివరాత్రి రోజున కూడా మనము ఆ స్వామిని సేవించే విధానమే ప్రత్యక్ష ఆనందానికి మూల కారణం అవుతుంది. ఇలా మీరు బేరీ చేసుకొని స్వామిని పూజించుకుంటే చాలు. గురుగారు, ముఖ్యంగా మహాశివరాత్రి రోజు చెయ్యకూడని పనులేంటి? అసత్యం ఆడకపోవడం, అధర్మాన్ని పాటించకపోవడం, నిబద్ధతగా ఉండడం, ఇతరుల పదార్థాన్ని మనము దొంగిలించాలనుకోకపోవడం, అనవసరంగా ఏది పడితే తినకపోవడం, శివనింద చేయడం. శివనింద ఎంత నువ్వు సన్యాసివో, నువ్వు 4 దండాలు పట్టుకో, 3 దండాలు పట్టుకో, నువ్వు ఏ దండం పట్టుకున్నా, ఏ సన్యాసివైనా శివనింద చేయడం నీకు మహాపాపాన్ని కలిగిస్తుంది. శివనింద చేయకూడదు, అసత్యం ఆడకూడదు, ఇతరుల యొక్క వస్తువుని మనం దొంగిలించకూడదు, శివుని నిందించకూడదు, అలాగే శివుడికి ఉపయోగించేటువంటి పదార్థాన్ని తొక్కి మనము ఇబ్బంది కలిగించకూడదు, శివ జాగరణ చేస్తున్న వారికి, శివనామం చేస్తున్న వారిని వెకిలిగా మాట్లాడకూడదు. ఇలాంటివన్నీ కూడా చేయకూడని పనులు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? ఈ జన్మలోనే అచ్యుత్కటై పుణ్యఫలై ఇదైవ ఫలమష్టుతే. నువ్వు చేసే పాపకర్మకి మళ్ళొచ్చి శివరాత్రి కల్లా నువ్వు పతనమవ్వక తప్పదు. కాబట్టి శివనింద చేయకు, శివభక్తుల్ని ఇబ్బంది పెట్టకు, అలాగే శివుడి పూజించే వారిని ఇక్కడ ఇబ్బంది పెట్టకు, ఆ పదార్థాలు దొంగిలించకు, వారిని తప్పుగా మాట్లాడకు. ఇది చేస్తే చాలు. గురుగారు, మనం మహాశివుడు అనగానే పాము కూడా మనందరికీ కూడా గుర్తుకొస్తుంది. మరి మహాశివుడు మెడలో ఉండే పాము ప్రత్యేకత ఏంటండి? అసలు ఎందుకు ఉంటుంది అంటే ఏం చెప్తారు? నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగదారాయ శివాయ. అంటే నాగేంద్రుడు ఎందుకు అంటే కంఠంలో విషాన్ని ధరించినవాడు. అంటే ఎటువంటి కష్టానైనా భరించగలిగే శక్తిని ఇవ్వగలిగే తత్వం కోసం ఆ నాగభరణం పెట్టుకుంటాడు ఆయన. కాబట్టి ఆ నాగాభరణం అనేది ఆయనకు ఉండేటువంటి కంఠంలో ఉండే నా విషయానికి ఏదైనా స్వీకరించగలిగి జాగ్రత్తగా ఉండగలను అంటే ఎటువంటిది కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇమ్మని చెప్పడానికి, అపాయాల్ని తప్పించుకోవడానికి ఎలా మనం జాగ్రత్తగా చెప్పడానికి ఒక ఉదాహరణగా నాగేంద్ర స్వామి పెట్టారు. సంతాన వృద్ధి కొరకు ఆయన కూడా పూజిస్తే మంచిదన్న భావంతో నాగేంద్రుడిని అక్కడ పెట్టి పూజిస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుగారు, మహాశివరాత్రి రోజు ఏదైనా దానాలు చేస్తే ఎలాంటివి చేయాలంటారు, ఏంటి అసలు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వీలైతే శివారాధనకి జరిపేటటువంటి తుమ్మ పూలు కానీ, ఉమ్మెత్త పూలు కానీ,
బియ్యము కానీ, అలాగే స్వామివారికి నీళ్లు కానీ, అలాగే పాలు కానీ, పంచామృతాలు కానీ లేదా పళ్ళరసాలు కానీ ఏవైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా వచ్చే భక్తులకి మీరు ఇవ్వండి. కానుకగా ఇవ్వండి, దానంగా అక్కర్లేదు. ఏదైతే మీరు కానుకగా ఇచ్చారో, ఏదైతే మీరు ఇస్తారో దానికి 10 మీరు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి శివుని పూజ కూడా చేయొచ్చు. లేదు బీదవారికి స్వయం పాకం, పప్పు బియ్యము అవన్నీ కూడా దానం చేయవచ్చు. ఇంకా వీలైంది పళ్ళు ఫలాలు దానం చేయవచ్చు. ఇలా మనకు యద్రోచితే తద్గ్రాహ్యం, ఏదైతే మనం ఇవ్వగలిగే అంటే మనం తీసుకోగలిగేటువంటిది ఉంటే మనకు భగవంతుడు ఇస్తాడు. నీకు ఏదైతే ఇవ్వాలనిపించిందో అది ఇచ్చే ప్రయత్నం చేయి. అంటే నీకు ఇవ్వగలిగింది అవతల వాళ్ళకి ఉపయోగపడేది. నేను అంటే చాలామంది ఈ మధ్య ఏదైనా వస్త్రదానం చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. కానీ యోగ్యమైనది మాత్రం ఇవ్వాలి. యోగ్యమైనది, ఇప్పుడు ఒక అమ్మాయికి చీర ఇచ్చావు, ఆ చీర తను 1 సంవత్సరం పాటు కట్టుకోగలిగేటువంటి మంచి వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. ఏదో నీ ఇంట్లో పాత చీర తీసుకెళ్ళి ఆ మొహాన్ని కొట్టే ప్రయత్నం చేయకూడదు. అలా చేయడం వల్ల నీకు ప్రయోజనం ఏం లేదన్న విషయాన్ని గమనించుకోండి. అలా మీరు తప్పకుండా ఈ యొక్క చీరని అంటే అవతలి వాడికి ఉపయోగపడే వస్తువు కానీ పదార్థం కానిస్తే భగవంతుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు మనకి. గురుగారు, మహాశివుడికి మరో రూపం శంఖం అంటూ ఉంటారు. అసలు శంఖం ఎందుకని మహాశివుడికి అంత ప్రీతికరమైంది అంటారు? శంఖం అందరికి పుణ్యవనతను ఊదడం వల్ల వచ్చేటువంటి శక్తి. అంటే ఆ యొక్క నాదం ఆయనకి ఇష్టం, శంఖం ఇష్టం కాదు, శంఖనాదం ఇష్టం ఆయనకి. డమరుకనాదము, శంఖనాదం ఆయనకి చాలా ఇష్టమైనది. ఆయన తాండవ నృత్యం చేసేటప్పుడు, ఆయన ఏదన్నా పని మీద వెళ్తున్నప్పుడు ఆ శంఖం యొక్క శంఖారావంతో ఆయన బయలుదేరుతాడు, డమరుకంతో ఆయన నాట్యం చేస్తాడు. ఈ రెండు కూడా ఆయనకి ఒక లయకి, అంటే తన యొక్క చేసేటువంటి నాట్యానికి, ఆనందానికి అన్నిటికీ మూల కారణం తన చైతన్యమూర్తిగా మారడానికి ఈ శబ్దాలు అతనికి గ్రహించబడతాయి. కాబట్టి శంఖము మరియు డమరుకం రెండు కూడా ఆయనకి అద్భుతమైన ప్రీతిగా చెప్పబడుతుంది. ఆ లయ, ఆ యొక్క శబ్ద తరంగాలతోనే భగవంతుని యొక్క స్మరణ జరుగుతుంటుంది. ఆయన యొక్క చైతన్య తత్వాన్ని పొందుకుంటారు. గురుగారు, మరి చివరిగా శివరాత్రి రోజు పఠించాల్సిన మంత్రం ఏంటండి? శివాయ నమః మించిన మంత్రం ఏముందండి? శివాయ నమః కన్నా మించిన మంత్రం లేదు. అయితే మీరు అనొచ్చు ఇక్కడ, గురు ఇందాక నుంచి శివాయ నమః అంటున్నారు, అందరూ ఓం నమః శివాయ కదా అంటారు కదా. అంటే ఓం అనేది బీజాక్షరం, అది పలకకూడదు. నమః శివాయ అనేది కూడా బీజాక్షరం. ఇది ఒక గురువు నుంచి మీరు స్వీకరించి దాన్ని కనుక మీరు 1,000 జపం చేసి ఆ తర్వాత నమః శివాయ అనే మంత్రాన్ని చెప్పాలి. అది ఉచ్చరించడం, చెప్పడం, వినడం కూడా తప్పే. కాబట్టి అదే మంత్రాన్ని శివాయ నమః అన్నటువంటి మంత్రంతో మీకు సరిపోతుంది. అదే నామం కదా. ఇప్పుడు మీకు తప్పే ఉంది? నన్ను కరుణ వహించు స్వామి, శివాయ నమః, అయ్యా నన్ను కాపాడు, నన్ను మంచిగా చెయ్యి, నన్ను బాగా చూసుకోనేటువంటి మంత్రమే అదే. కాబట్టి శివాయ నమః అన్నటువంటి మంత్రం కూడా మనం ఉన్నటువంటి పంచాక్షరి మంత్రమే. వాటి దీన్ని స్మరణ చేయడం వల్ల గురువు నుంచి కనుక మీరు దీక్షగా పొంది 1,000 జపం చేస్తే నమః శివాయ మంత్రం చదవచ్చు. కానీ గురువుతో ముఖ తీసుకోకపోతే శివాయ నమః అన్న మంత్రం మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది అన్న విషయాలు. అంటే బీజాక్షరాలు అవి, ముందున్న బీజాక్షరాలు, వెనుక ఉంటే బీజాక్షరం కాదు. సింపుల్ అంతే వరకు. గురుగారు, ఇందాక మనం జాగరణ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలామంది రాత్రి సమయంలో గుళ్ళోనే గడుపుతూ ఉంటారు. అనేక ఒత్తులు చేస్తూ ఉంటారు. కొంతమంది నిమ్మకాయలతో చేస్తూ ఉంటారు, కొంతమంది పిండితో చేస్తూ ఉంటారు. ఇలా అనేక విధాలుగా దీపాలను చేసి మహాశివుడి రూపాన్ని వేస్తూ ఉంటారు. అసలు ఎలా చేయాలి అంటారు? ఒకటి, దీపం అనేది మనకి కార్తీక మాసం ఇష్టం తప్ప ఇక్కడ మహాశివరాత్రి దాని దీపాలు పెడితే అభిషేకానికి ఆటంకమై అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి మహాశివరాత్రి ఎక్కడ కూడా దీపం పెట్టమని, 5 దీపాలు 10 దీపాలు పెట్టమని, పిండి దీపాలు, నిమ్మకాయ దీపాలు, దీప దీపాలు, అది ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి భక్తి భావన. కాబట్టి జాగ్రత్తగా వహించాలి. అక్కడ దీపాల కన్నా ప్రాధాన్యత అభిషేక, జాగరణ, నక్తానికే ప్రధానం తప్ప మిగతా వాటికి కేవలం అలంకారం, మేము శివుని ఇలా చేసుకున్న భావంతో చేస్తారు తప్ప దానికి అటువంటి ప్రాధాన్యత ఏం లేదు. కార్తీక మాసం దీప విష్ఠిత, మిగతా రోజులు ఈ శివరాత్రి రోజు మాత్రం తప్పకుండా మీకు అభిషేక, నక్త, జాగరణ వరకు మాత్రమే ప్రాధాన్యత, మిగతా వాటికి ప్రాధాన్యత లేదు. అవి అనుకూలత కలిగిస్తాయి కానీ ప్రాధాన్యత లేదు. అయితే అలాగే గురుగారు, కొంతమంది శివరాత్రి రోజు రావి చెట్టును కూడా పూజిస్తే మంచిది అంటూ ఉంటారు. అది వాస్తవమే అంటారు? అంటే విషయం సాక్షాత్తుగా విష్ణు పరమాత్మని రూపం కదా. ఆ శివరాత్రి ఆ స్వామిని కనుక మనం ప్రదక్షిణ చేస్తే సంతానం అవుతుంది, కళ్యాణం కూడా అవుతుంది. ఆరోగ్యం బాగిన వాళ్ళు ఆరోగ్యం పూర్తయ్యేటువంటి మంచి ఆరోగ్యవంతులే అవకాశం ఉంది. కాబట్టి వటవృక్షాన్ని అక్కడ తప్పకుండా పూజించవచ్చు, ప్రదక్షిణ చేసుకోవచ్చు. గురుగారు, శివరాత్రికి సంబంధించి అనేక విషయాలను మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.